వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కోడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం బైనరీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, 0 and 1 ఈ రెండు బైనరీ లాంగ్వేజ్ అంటారు. 0s or 1sని బైనరీ లాంగ్వేజ్ అంటారు. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో ఇప్పుడు ఒక నార్త్ పర్సన్ ఉన్నాడు, ఇతను మనం తెలుగు అబ్బాయి అనుకుందాం. ఇతనికి హిందీ వస్తుంది, ఇతనికి తెలుగు మాత్రమే వస్తుంది. సో ఇతను మాట్లాడింది ఇతనికి అర్థం కాదు, హిందీ అబ్బాయి మాట్లాడేది తెలుగు అతనికి అర్థం కాదు, తెలుగు మాట్లాడితే ఇతనికి అర్థం కాదు. సో మరి వీళ్ళు ఇలా ఇంటరాక్ట్ కావాలంటే ఏం చేస్తారు? ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో అలాగే మనం కంప్యూటర్ కూడా అర్థమయ్యే విధంగా ఒకటి ఉంటుంది. సో అది మనం కంపైలర్ అని, సో అది ముందు తెలుసుకుంటాం, మళ్ళీ నేను చెప్తాను అది. సో ఇక్కడ కంప్యూటర్కి ఓన్లీ 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, బైనరీ లాంగ్వేజ్, దాన్ని మిషన్ లాంగ్వేజ్ కూడా అంటారు. సో ఈ 0 or 1 మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది. దీన్ని మనం సపోజ్ నువ్వు ఇంగ్లీష్లో ఏది, ఇప్పుడు మనం కోడ్ రాస్తాం సిలో, యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది రాస్తాం. సో ఇది రాసినప్పుడు మనం కంప్యూటర్కి ఇది రాస్తున్నాం, కానీ కంప్యూటర్కి మాత్రం 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది, కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో కంపైలర్ గురించి నేను చెప్తాను. అలాగే నేను ఇంకోటి లొకేషన్ ఇచ్చాను ఇక్కడ, లోకేష్ కానీ ఇంకోటి మహేష్ కానీ ఏది ఇచ్చినా కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యేది 0 or 1 మాత్రమే. సో దీన్ని ఏం చేస్తుంది కంప్యూటర్? లొకేషన్కు 0 0 1 1 ఇలా ఏదో రాస్తుంది. కంప్యూటర్కి ఇదే అర్థమవుతుంది, బైనరీ కోడ్ మాత్రమే 0 or 1. సో మీరు ఈ 0 or 1 ఇవన్నీ బైనరీ కోడ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నంబర్ సిస్టమ్ అని మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు అప్పుడు నంబర్ సిస్టమ్ పైన పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక డెఫినేషన్ చూద్దాం. బైనరీ కోడ్ ఈజ్ ఎ సిస్టమ్ బై విచ్ నంబర్స్, letters and other information are represented using only 2 symbols. సో నంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఇంకా నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వు కంప్యూటర్కి, కానీ అది ఓన్లీ 2 సింబల్స్ ద్వారానే కంప్యూటర్కి అర్థమవుతుంది. ఏంటది? దాన్ని బైనరీ డిజిట్స్ అంటారు. ద బైనరీ డెఫినేషన్ టు ఏ కంప్యూటర్ ఈజ్ ఎ 1s and 0s. ఇవ్వండి, 1s and 0s కోడ్ అరేంజ్డ్ ఇన్ ఏ వేస్ దట్ ద కంప్యూటర్ కెన్ రీడ్. కంప్యూటర్ అనేది రీడ్ కావచ్చు, చదవడం కావచ్చు, అండర్స్టాండ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా యాక్ట్ చేయాలన్నా కూడా 1s and 0s మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది. సో ఇదండి బైనరీ లాంగ్వేజ్. మనం ఇంతకుముందు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కోడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ముందు మీకు ఇంకా కంపైలర్ అంటే ఏంటో కూడా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.